ఏపీలో పొలిటికల్ హిట్, మరో నియోజకవర్గంలో టీడీపీకి రెబల్ దెబ్బ. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు టీడీపీలో అసమ్మతి రోజురోజుకు మండుతోంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు గిడ్డి ఈశ్వరి తాజాగా ప్రకటించారు. 5 ఏళ్లు ఖర్చు పెట్టుకుని కష్టపడితే టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఈశ్వరి కార్యకర్తల అభిప్రాయం మేరకే రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుల్లా పనిచేసే పాడేరు నియోజకవర్గంలో రెబల్ గెలుపుకు కృషి చేయాలని కోరారు గిడ్డి ఈశ్వరి. పాడేరు నియోజకవర్గంలో 5 మండలాల కార్యకర్తలతో కుమ్మరిపుట్టులోని తన నివాసంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఇందులో నియోజకవర్గంలోని క్రియాశీలక నేతలంతా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఈ సమావేశంలో కార్యకర్తలందరూ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేయాలని, రెబెల్ గా మిమ్మల్ని గెలిపించుకుంటామని ముఖకంఠంతో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ, పార్టీకి ఏం ద్రోహం చేశానో కానీ పాడేరు నియోజకవర్గంలో టీడీపీ గెలిపే లక్ష్యం, నేడు గెలవబోతున్నాం అనేసరికి వేరొక వ్యక్తికి టికెట్ కేటాయించి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గిడ్డి ఈశ్వరి. కార్యకర్తల అభిప్రాయాల మేరకు నేను రెబెల్ అభ్యర్థి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు. కార్యకర్తలంతా పనిచేసే రెబెల్ గా గెలిచి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి కార్యకర్త నేటి నుంచి రెబెల్ అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి పోటీ చేయుచున్నారని, ప్రచారం జోరుగా చేయాలని ఆమె కార్యకర్తలను సూచించారు. ఈ రెబెల్ సమావేశంలో నియోజకవర్గానికి జిల్లాకు చెందిన టీడీపీ క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళంతా చాలా ఆవేశంగా మాట్లాడారు కూడా. పాడేరు నియోజకవర్గంలో గిడ్డి ఈశ్వరి గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ బీసీఎల్ ఉపాధ్యక్షులు పి గోవిందరావు, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి గంగా పూజారి శివకుమార్, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు డపూడి వెంకటరమణ, చింతపల్లి జి మాడుగుల మండల అధ్యక్షులు కిల్లో పూర్ణచంద్రరావు, వంతల కొండలరావు, మొక్కల్ రమేష్, ప్రధాన కార్యదర్శులు తోట వీర వెంకట సత్యనారాయణ, లక్ష్మణ్ రావు, క్లిస్టర్ ఇన్ఛార్జీలు చిరంజీవి, లక్కే రామకృష్ణ, జి మాడుగుల, సూపర్ ఎంపీపీ కొర్రా కొండబాబు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తల పాల్గొనడం విశేషం. 2014లో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా గెలిచి 2019 ఎన్నికల ముందు ఆ పార్టీకి రాజీనామా చేశారు గిడ్డి ఈశ్వరి. ఆ తరువాత టీడీపీలో చేరి ఎన్నికల్లో చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి అంటిపెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్లు పార్టీ నిర్వహణ ఖర్చంతా భరించారు. అయితే తీరా ఎన్నికలు వచ్చేసరికి తనకి కాకుండా ఇటీవల టీడీపీలో చేరిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిల్లు వెంకట రమేష్ కు టీడీపీ టికెట్ ఇచ్చింది. వాస్తవానికి మొదట పాడేరు బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించింది. ఆఖరి నిమిషంలో బీజేపీ అరకు అసెంబ్లీ తీసుకోవడంతో పాడేరులో టీడీపీ మళ్లీ పోటీ చేయాల్సి వచ్చింది. దీంతో ఈశ్వరి బదులు వెంకట రమేష్ కు టికెట్ కేటాయించడంతో ఈశ్వరి వర్గీయులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిస్తామని ప్రకటించారు. అనుకున్నట్లుగానే రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు కూడా. తాజా పరిణామంతో ఎన్నికలకు ముందే పాడేరులో తీవ్ర రాజకీయ పరిణామం వెలుగు చూసినట్టేందన ప్రచారం గట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share